హలో వెల్కమ్ టు దాత్రి టీవీ. నేను మహా. అయితే మనం ఒక స్పెషల్ ప్లేస్ అండి. ఇప్పుడు అంతా పచ్చబొట్లు అదేనండి, టాటూస్ వేయించుకోవడం ఫ్యాషన్గా మారిపోయింది కదా. మరి ఈరోజు మనం జాయ్స్ అండ్ టాటూస్ మరి ఆర్టిస్ట్ డేవిడ్ గారు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వచ్చాము. మరి వీళ్ళు ఎలాంటి టాటూలు వేస్తారు, ఎవరెవరికి వేస్తారు, అవన్నీ మీకు డీటెయిల్డ్గా చెప్తాను. అలాగే టాటూ మిషన్లు కూడా చూపిస్తాను. లోపలికి వెళ్దాం రండి. సో మొత్తానికైతే ఇక్కడ మనం వచ్చేసాము. చాలా చాలా ఆర్టిస్ట్ అన్నది అంతా కళ కూడా కనిపిస్తూ ఉంది. రకరకాలుగా ఉన్నాయి, చూద్దాము. మరి డేవిడ్ గారు కూడా లోపల ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. పచ్చబొట్టు ఇప్పుడంటే మనం స్టైల్గా టాటూస్ అని పిలుచుకుంటున్నాం, కానీ ఇవి ఎప్పటి నుంచో అనాదిగా వస్తూనే ఉన్నాయి. మనకి తెలిసి చాలా కాలం నుంచి ఉన్నాయి ఈ పచ్చబొట్లు అనేవి. ఇప్పుడంటే సెలబ్రిటీస్ ఇంకా మిగతా వారు వేయించుకోవడం వల్ల బాగా పాపులర్ అయ్యాయి. మరి ఈ పచ్చబొట్టు సంగతి ఏంటో మనతో పాటు డేవిడ్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ అండి. ఎలా ఉన్నారు? మీ చేతి నిండా కూడా పచ్చబొట్లు బాగానే ఉన్నాయి. ప్రొఫెషన్ కోసం అంటే ఫ్లవర్ ప్రొఫెషన్ కోసం కాదు. I have more than 11 tattoos all over my body. 11 tattoos. More than 11 tattoos. ఇంకా కౌంట్ చేయలేదు. అండ్ ఇంకోటి ఎవ్రీ టాటూ హ్యాస్ వన్ మీనింగ్. పర్సనల్ హార్ట్ టచ్ టు మీ అండ్ ఎమోషనల్. సో ఇలా మీనింగ్స్ ఉంటాయి. కొంతమంది ర్యాండమ్ గా వేసుకుంటారు, బట్ నా టాటూస్ కి ప్రతి దానికి మీనింగ్ ఉంది. ఓకే. అంటే అసలు ఏవి ఎక్కువగా వేయించుకుంటూ ఉంటారు? నేమ్సా, దేవుడివా, ఎట్లా ఉంటాయి టాటూస్ వేయించుకునేవని? టాటూస్ అనేదండి కొంతమంది ర్యాండమ్ గా వేయించుకుంటారు, కొంతమంది ట్రెడిషనల్ గా. అంటే ఇప్పుడు హిందూస్ది వినాయకుడు, శివుడు, త్రిశూల్స్ ఇలాంటివి ఓం అలాంటివి బాగా లైక్ చేస్తారు. క్రిస్టియన్ అంటే క్రాస్ అట్లాంటివి ట్రై చేస్తారు. ఇంకా స్టైలిష్, కొంతమంది స్టైలిష్ కోసం ప్యాటర్న్. ఇప్పుడు విరాట్ కోహ్లీ టాటూస్ అవన్నీ ఉంటాయి. అందులో కొన్ని ఆయన కూడా డివోషనల్ వైజ్ ఉంది శివుడిది అండ్ స్టైలిష్ వి ఉంది. ఇంకా ఇప్పుడు నౌ డేస్ ఆఫ్టర్ విరాట్ కోహ్లీ ఎవ్రీబడి హ్యాస్ టాటూస్. అండ్ హీరోయిన్స్ కెన్ను, నాగ చైతన్య అండ్ ఆల్, అండ్ అఖిల్ కూడా బిగ్ టాటూ ఉంటుంది. అండ్ నాగార్జున గారు కూడా చాలా బిగ్ టాటూ ఉంటుంది. సో నౌ డేస్ ఇస్ అండ్ ఆల్ ఓవర్ సెలబ్రిటీస్ అట్లీస్ట్ వన్ టాటూ నౌ డేస్. ఈవెన్ త్రిష. అవును, చాలా మంది ఇట్లా చూసుకుంటే. అంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు వేసుకున్నప్పుడు అసలు ఎంత టైం పడుతుంది, పెయిన్ ఎట్లా ఉంటుంది? డిపెండింగ్ ఆన్ సైజ్ అండి. జస్ట్ లైక్ ఏ నేమ్స్ అలాంటివి చిన్న చిన్న సింబల్స్, మీనింగ్ఫుల్ సింబల్స్ అంటే జస్ట్ ఇట్ టేక్స్ ఒక హాఫ్ అన్ అవర్, 1 hour, హార్డ్లీ 1 hour ద ప్రాసెస్, ఎంటైర్ ప్రాసెస్. లేదు ఇంకా బిగ్ సైజ్ అంటే అది సిట్టింగ్స్ ఉంటాయి. ఇవాళ 1 sitting చేస్తాం 5 to 6 hours, రేపు 5-6 hours చేస్తాం, అండ్ నెక్స్ట్ డే 5-6 hours చేస్తాం. ఒకేసారి పెయిన్ తట్టుకోలేరు. మేము కూడా చాలా కాన్సన్ట్రేషన్ తోటి, అండ్ ఇట్స్ ఫర్ లైఫ్ టైం కదా, చాలా డీటెయిలింగ్ తో చేయాలన్నమాట. ఎవ్రీ పార్ట్ డాట్ పర్ ఇంచ్ మేము చెక్ చేసుకొని చేయాలి. చాలా ఉంటుంది. అంటే ముందుగా డిజైన్ ని దీని మీద స్కెచ్ లాగా వేసి వాళ్ళకి సైజ్ అండ్ ఎవ్రీథింగ్ మేము ప్లేసింగ్ చేస్తాం. ఎలా వస్తుందని కూడా ప్లేసింగ్ ని ప్రాపర్ షేపింగ్ చూపించి వాళ్ళకి పిక్స్ కానీ వాళ్ళకి డైరెక్ట్ విజన్ ఉంటే చూపిస్తాం. ఇలాంటి బ్యాక్ సైడ్ టాటూస్, లెగ్ టాటూస్ అంటే మేము పిక్స్ తీసి వాళ్ళకి ప్రజెంటేషన్ ఇస్తాం. అది ఓకే చేసి ఫైనల్ చేస్తే దెన్ వి స్టార్ట్ ద టాటూ. లేదంటే టాటూ స్టార్ట్ చేయాలి. ఓకే. అంటే సూపర్ మూవీలో చూసుకుంటే వేణుమాధవ్ గారు అనుష్కకి ఎంతో కామెడీగా ఉంటుంది. అట్లాగా మీకు ఏదైనా ఫన్నీగా అనిపించిన సీన్ ఏమైనా? ఫన్నీ టాటూ అంటే కొంతమంది ఫ్రెండ్షిప్ టాటూ సింబల్స్ కొన్ని ఫన్నీగా వేసుకుంటారు. కొంతమంది లైక్ ఆల్కహాల్ గ్లాస్ వేసుకుంటారు. బట్ దే లైక్, సో అవి కొంచెం స్టైలిష్ కూడా ఉంటాయి చూడడానికి, బట్ అవి ఫన్నీ కూడా ఉంటాయి. రీసెంట్గా నేను ఒక టాటూ వేస్తాను, ఒంటరి ప్రయాణం నరేష్ సంథింగ్ ఏదో ఉంది, నేను చూపిస్తాను, పిక్ కూడా ఉంది. సో అది ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు. తెలుగులో నేర్పించుకున్నారు. అండ్ వెరీ ఎడ్యుకేటెడ్ పీపుల్, దే యూస్ టు స్టడీ ఇన్ UK, USA అండ్ లైక్ దట్. సో వాళ్ళది అది ఒక రష్యన్ది ఒక వెబ్ సిరీస్ చూసి, అది ఒక కామెడీ వాళ్ళు తెలుగులో డబ్బింగ్ చేస్తారు కదా, ఆ కామెడీకి వాళ్ళు ఫన్నీగా ఫీల్ అయిపోయి ఇది మర్చిపోద్దు అనేసి సిస్టర్ అండ్ బ్రదర్ ఇద్దరు వేయించుకున్నారు. అంటే ఇప్పటి వరకు మీరు చాలా మంది సెలబ్రిటీలకి వేశారు. శాలిని పాండే, ఇంకా యాంకర్ ప్రదీప్, చాలా మంది సెలబ్రిటీస్, హీరోయిన్ కళ్యాణి, ఇంకా మన పూనం బాజ్వా గారు సంథింగ్ ఎగ్జాక్ట్లీ నాకు నేమ్ లేదు, తెలియదు. తనకు కూడా విత్ వర్కింగ్ స్టిల్స్. అవునండి, తనకు కూడా వేసాను. ఇంకా చాలా మంది నేను చేశాను టాటూస్. ఇంకా యాంకర్స్ కి, జబర్దస్త్ వాళ్ళకి, సీరియల్ ఆర్టిస్ట్ కి, ఇంకా మూవీస్ లో ఫ్రెండ్ క్యారెక్టర్, మదర్ క్యారెక్టర్ చేసే చాలా మందికి నేను చేశాను. ఇంకా కౌంట్లెస్. ఇప్పుడు చెప్తూ ఉంటే వెళ్తే మనకు 2-3 hours నేమ్స్ కి సరిపోతుంది. అంటే ఎన్ని ఇయర్స్ నుంచి దీంట్లో ఉన్నారు ఈ ఫీల్డ్ లో? దిస్ మై కంపెనీ సిన్స్ 2012 స్టూడియో. అండ్ నేను 2000 దిస్ ఇస్ సిన్స్ 2006. 2012 నుంచి నేను దీని మొత్తం మెయింటెనెన్స్ మొత్తం నాది. ఐఎమ్ ద ఆర్టిస్ట్ హియర్. అండ్ నౌ డేస్ ఐఎమ్ ద ఎవ్రీథింగ్.
ఓకే, ఓనర్ కూడా. Yes. ఓకే, Yeah. అది That's my hard work and my ఓకే, name. అది కరెక్ట్. హార్డ్ వర్క్ ఉంటేనే ఇది నా సాధించగలం. క్లయింట్ సపోర్ట్. మీ అచీవ్మెంట్ ఇదన్నమాట. అంటే ఇప్పటి వరకు వేసిన టాటూస్ లో మీకు బాగా హార్ట్ నా దగ్గర టాటూ చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయా? చాలా ఉన్నాయి. సో నా క్లయింట్ ఒకటి ఎమోషనల్ స్టోరీ చెప్తాను. సో వాళ్ళ నేమ్స్ నేను చెప్పాను. దే ఆర్ ఇన్ ద రిలేషన్షిప్. సో రిలేషన్షిప్లో అనుకోకుండా దే గాట్ ప్రెగ్నెంట్. ఆర్ వైఫ్ ఇస్ గాట్ ప్రెగ్నెంట్. సో ఇమ్మీడియట్లీ అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నారు ఇద్దరు కలిసి. సో హ్యాపీనెస్. అండ్ ఆఫ్టర్ 4 months or 6 months మ్యారేజ్ అయినాక ఆ బేబీ మిస్క్యారీ అయిపోయింది. సో ఆ ఫీలింగ్ తట్టుకోలేక తన హస్బెండ్ వచ్చేసి అంతటికి కారణం శివుడే అనేసి, శివుడు త్రిశూల్లో ఒక ఐ సింబల్ ఉంటుంది మామూలుగా టాటూ డిజైన్స్లో, అందులో నాకు ఇచ్చింది దేవుడే తీసుకున్నది దేవుడే అనేసి బేబీది ఏదైతే మనకి స్కానింగ్లో చూపిస్తారో ఆ పిక్చర్ తీసుకొని వచ్చి దాంట్లో డ్రా చేయించుకున్నాడు. ఇది నాకు లైఫ్ టైం ఉండిపోవాలి, ఈవెన్ తను నా పాపే కదా, నాకు ఒక పాప ఉన్న విషయం నాకు లైఫ్ టైం గుర్తుండాలనేసి. అంటే ఇలా చాలా ఉంటాయి హార్ట్ టచింగ్. ఒక్కోసారి వాళ్ళ స్టోరీస్ వింటుంటే నాకు కూడా కళ్ళలో నీళ్ళు వస్తాయి. స్టైలిష్ కోసం వేసుకుంటారు అనుకుంటారు కానీ మీరు చెప్తే నా కళ్ళంటే కూడా నీళ్ళు కొంచెం చాలా మంది ఇంకా ఫాదర్ మదర్ ఎక్స్పైర్ అయితే అవి కూడా వేస్తారు, వాళ్ళ స్టోరీస్ చెప్తా ఉంటారు. ఇలా చాలా ఎమోషనల్ ఉంటుంది, చాలా స్టైలిష్ ఉంటుంది. ఇందాక చెప్పాను ఫన్నీ కూడా ఉంటుంది. సో అలా ఉంటుంది. అంటే ఒక టాటూతో మనం ఏంటనేది చెప్పేయచ్చు, ఆ టాటూని బట్టి మన యాటిట్యూడ్ కూడా యాటిట్యూడ్ కూడా చెప్పచ్చు. అయితే మీరు అన్నట్టు ఇప్పుడు చాలా మంది జ్ఞాపకాల కోసం వేసుకుంటూ ఉంటారు. ఫర్ సపోజ్ సమంతాన్ని తీసుకుంటే ఆమె వేసుకున్న టాటూలను చెరుపుకోవడానికి చాలా కష్టపడ్డారని మనం విన్నాం. టాటూ తీసుకోవడం ఒక 1 hour టైం పట్టినా, హాఫ్ అన్ అవర్ టైం పెట్టినా, 3 days టైం పెట్టినా దాన్ని రిమూవ్ చాలా కష్టం ఎక్కడైనా సరే. ఎన్ని రోజులు పడుతుంది? సో మనం లేజర్కి వెళ్ళిపోతే మాత్రం 6 to 7 months పడుతుంది. 15 days 1 sitting ఉంటుంది. చెరపడం చాలా కష్టం. చాలా. అయితే ఇప్పటి వరకు మీరు వేసిన టాటూలు అందరికి ఒక ఎత్తు, బిగ్ బాస్ లోకి వెళ్ళారు రీసెంట్ గా. ఎలా అనిపించింది? అంటే టాటూస్ ఇంకా పెద్దవి ఉన్నాయి, ఈ జాసన్ లాంటివి ఇంకా పెద్ద పెద్దవి ఉన్నాయి, కానీ మీకు ఈ ఆఫర్ ఎట్లా వచ్చింది? ఆఫర్ అనేది నా క్లయింట్స్, నా నేమ్ బిగ్ బాస్ ఫస్ట్ లో కూడా వెళ్ళిన వాళ్ళు నా స్టూడెంట్స్. దట్ టైమ్ ఐఎమ్ వెరీ బిజీ అండ్ ఐఎమ్ అవుట్ సైడ్ యాక్చువల్లీ, నేను అప్పుడు క్యాష్ లేను. దాని తర్వాత వెళ్ళిన వాళ్ళకి అప్పుడు నాది ఏంటంటే ప్యాకేజ్, అండ్ లాక్డౌన్ లో కూడా నాకే ఛాన్స్ వచ్చింది. బట్ అప్పుడు 7 days క్వారంటైన్, 7 days షోలో ఉండాలి, బిగ్ బాస్ హౌస్ లో ఉండాలి. సో 14 days అంటే నాకు బిజినెస్ స్పాయిల్ అవుతుంది. సో అప్పుడు నేను వెళ్ళలేదు. ఇంకా మళ్ళీ నాకు ఆపర్చునిటీ వచ్చింది. సో దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి అండ్ బిగ్ బాస్ వాల్యూ కూడా నాకు తెలిసింది, ఎందుకు మిస్యూజ్ చేసుకోవాలి. అంతకుముందు నేను జీ తెలుగులో కూడా సూపర్ క్వీన్ సంథింగ్ ఏదో షో వచ్చింది, దాంట్లో ఎట్ ఏ టైం స్టేజ్ పైన 6 members యాంకర్స్కి నేను చేశాను, పార్టిసిపెంట్స్కి. అందులో లాసియా ఉన్నారు, ఇంకోరు సింగర్ ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు. ఎట్ ఏ టైం 3 to 5 members చేశాను. సో ఇంకా బిగ్ బాస్ లో నేను ఒక్కరికే చేశాను, అగ్ని పరీక్షలో ఒకే ఒక పర్సన్ చేశాను. కానీ జీ తెలుగులో నేను సూపర్ క్వీన్ దాంట్లో 3 to 5 members చేశారు ఆన్ ద స్టేజ్, లైవ్ రియల్ టాటూస్. యాక్చువల్లీ ఇప్పుడు బిగ్ బాస్ లో వీటిలో అందరు చూసేమనుకుంటారంటే టెంపరరీ టాటూ వేసారేమో, జస్ట్ యాక్ట్ చేస్తారేమో, ఇదే ఫోబియాలు ఉన్నారు. దట్ ఇస్ కంప్లీట్ రాంగ్, అది రియల్. అంటే శ్రీముఖి గారు మీతో అన్నారు కదా పెద్ద సూది గుద్దించుతారా అని చెప్పి, ఫన్నీగా అదే ఫన్నీ. యాక్చువల్లీ ఒక్కొక్క టాటూకి దాని డిజైన్ బట్టి ఒక్కొక్క టైప్ ఆఫ్ నీడిల్ ఉంటుంది. సో ఆ నీడిల్ యూజ్ చేస్తేనే దాని ప్రాపర్ షేప్ వస్తుంది. లేదంటే అది స్ప్రెడ్ అవ్వడం కానీ, ప్రాపర్ షేప్ రాకపోవడం కానీ డ్యామేజెస్ ఉంటాయి. సో దీంట్లో నీడిల్స్ టైప్స్ ఉంటాయి, ఇంక్స్ టైప్స్ ఉంటుంది, కలర్స్ లో టైప్స్ ఉంటాయి, ఏ స్కిన్ టోన్ బట్టి ఏ కలర్ ఇవ్వాలి. అండ్ ఆల్ ఓవర్ ఇండియా మోర్ దెన్ 84 members నా స్టూడెంట్స్ ఇన్ దిస్ 12 years జర్నీ. పంజాబ్, జార్ఖండ్ నుంచి మొదలు పెడితే పూణేలో ఒకరు ఉన్నారు, కొంతమంది డాక్టర్స్ కూడా ఉన్నారు, లిప్ కలరింగ్ చేయడానికి నేర్చుకోవడం, పర్మనెంట్ ఐబ్రోస్ చేయడానికి, బన్ మార్క్స్ లేడీస్ కి. అందరూ టాటూ స్టూడియోకి రాలేరు కదా, కొంతమంది డాక్టర్స్, సో డెర్మటాలజిస్ట్ వాళ్ళు నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ట్రైనింగ్ ఎన్ని రోజులు ఉంటుంది మాక్సిమం? సో 3 to 6 months అయితే బెస్ట్ అండి. హరీ బరీగా నేర్చుకుంటే మాత్రం అంత ప్రాపర్ ఫినిషింగ్ పర్ఫెక్ట్ గా రాదు. ఇంకా అగ్ని పరీక్ష గురించి చెప్పండి, ఎలా అనిపించింది? సెట్స్ లో మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు? నవదీప్ గారు, ఇంకా అభిజిత్ గారు, వీళ్ళంతా, శ్రీముఖి, వీళ్ళు ఎట్లా మీతో? ఫస్ట్ నేను వెళ్ళగానే మొత్తం ప్రాపర్గా అంతా డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు. సో దాని కంటెంట్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో, డిజైనర్స్ అందరు నాతో డిస్కస్ చేశారు, ఒక సైజు ప్రాపర్ ఫినిష్ చేసాము. అంతా ఓకే అయిపోయిన తర్వాత ఫస్ట్ నాకు మాస్క్ పెట్టి నన్ను రివీల్ చేయలేదు చాలాసేపు. సో ఆన్ ద సెట్స్ నేను షోలోకి వెళ్ళిన తర్వాత డైరెక్ట్ ఇంకా నా మాస్క్ రిమూవ్ చేపించేసి శ్రీముఖి గారు కానీ, నవదీప్ గారు కానీ, బిందు గారు కానీ, అండ్
అభిజిత్ గారు కానీ అందరు చాలా ఫ్రెండ్లీగా చాలా ఎంకరేజ్గా మాట్లాడారు. ఓకే. సో అండ్ బ్యాక్ సైడ్ ఉన్న పార్టిసిపెంట్స్ కూడా చాలా మోటివేటెడ్ అండ్ వెరీ ఎంకరేజ్డ్. అండ్ కొంతమంది సింగింగ్ చేశారు అందులో, అండ్ పార్టిసిపెంట్ కూడా సింగింగ్ చేసింది, బట్ అంత రివీల్ అవ్వలేదు, బట్ చాలా కోఆపరేటివ్. చిన్న ప్రోమో వరకే వచ్చింది. ఎస్ అంటే వాళ్ళ టైమింగ్. సో అంత తనకు పెయిన్ తెలియదు అనేసి చాలా ఎంకరేజ్ చేశారు అందరు. సో ఆ టైంలో పెయిన్ అంటే లిటిల్ బిట్ పెయిన్ ఉంటుంది, బట్ షీఈ్ ఆల్సో హ్యాపీ. షీఈ్ రెడీ టు గెట్ టాటూ ఆన్ ఫోర్ హెడ్. యాక్చువల్లీ తను షోలో కూడా చెప్పింది కదా, నీకు ఫోర్ హెడ్ పైన టాటూ వేసుకుంటా అనేసి, బట్ బిగ్ బాస్ తనకు ఛాన్స్ ఇచ్చాడు. ఫోర్ హెడ్ అయితే స్పాయిల్ అవుతుంది అనేసి తనకి హ్యాండ్ పైన ఇచ్చారు. నిజంగానే ఫోర్ హెడ్ మీద ఇప్పటి వరకు ఎప్పుడైనా ఎవరికైనా వేస్తారా? మేము ఒకరికి వేసామండి. ప్రాబ్లం ఏం రాదు? ఏం రాదండి. మేము చేసేది టాటూ ఎప్పుడు మీ స్కిన్ లో 7 లేయర్స్ ఉంటాయి. 7 లేయర్స్ లో మేము సెకండ్ లేయర్ వరకే టచ్ చేస్తాం. థర్డ్ ఫోర్త్ లేయర్ ని కూడా మేము డామేజ్ చేయము, టచ్ చేయము, మాకు పర్మిషన్ లేదు. సో వి డూ ద టాటూ ఆన్ సెకండ్ లేయర్. మీరు ఎక్కడ నేర్చుకున్నారు? నేను ఈ ఫౌండర్ దగ్గర నేర్చుకున్నాను. ఈజ్ ఫ్రమ్ కోల్కతా. సో ఆయన దగ్గర నేను యాజ్ అ స్టూడెంట్ గా వచ్చాను. నా లక్ ఏంటంటే స్టూడెంట్ ఉన్నప్పుడే నాకు ఫస్ట్ మంత్, అందరికి స్టూడెంట్ గా ఉంటారు, నాకు ఫస్ట్ మంత్ శాలరీ వచ్చింది. బికాస్ ఐఎమ్ బిఎస్సి సైన్స్ స్టూడెంట్. ఆ డ్రాయింగ్ స్కిల్స్ అవన్నీ నాకు దాంట్లో హెల్ప్ అయ్యాయి. అండ్ నేను అంతకుముందు ఒక చిన్న మీడియా ఛానల్లో వర్క్ చేశాను. సో అక్కడ నాకు ఫేస్బుక్ సోషల్ మీడియా కొంచెం నాలెడ్జ్ ఉండడం వల్ల నా కంపెనీకి నా వర్క్ యూజ్ అయింది. నా కంపెనీ నాకు చాలా టీచ్ చేసింది. మీకు మీరే ప్రమోట్ చేసుకున్నారా బాగా? లేదండి, నాకు వచ్చిన కస్టమర్స్ అలా. యాక్చువల్లీ ఎప్పుడంటే సోషల్ మీడియా ఉందండి, అప్పుడు 2006, 2012 అండ్ 2017 వరకు మోర్ దెన్ సోషల్ మీడియా మౌత్ టాక్. వీ హ్యావ్ గుడ్ మౌత్ టాక్ అనమాట. ఇప్పుడు టాటూ అంటే ఇప్పుడు మేము వేసుకుంటాము, ఇది నా ఫ్యామిలీ మెంబర్స్ చూస్తారు, నా ఫ్రెండ్స్ చూస్తారు, కొలీగ్స్ చూస్తారు. నేను జర్నీ చేస్తుంటే ట్రావెల్లో కూడా ఇప్పుడు చాలా ఇప్పుడు చూస్తాను. ఇప్పుడు ట్రావెల్ చేస్తుంటే మీరు నా పక్క సీట్ లో ఉంటే మీరు వాట్ ఈస్ దిస్, వై, ఇలాంటి క్వశ్చన్స్ ఇవన్నీ ఉంటాయి. సో మీకు మంచిగా అనిపిస్తే యూ విల్ కమ్ టు ద సేమ్ ప్లేస్. నాకు ఎక్కడెక్కడి నుంచో వస్తారు, ఫారెన్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు నౌ డేస్ గూగుల్లో రివ్యూ చూసి నా స్టూడియో విజిట్ చేస్తారు అపాయింట్మెంట్ తీసుకొని. ఇప్పుడు మీకున్న వచ్చిన కస్టమర్స్లో ది బెస్ట్ కస్టమర్ ఎవరంటే ఏం చెప్తారు? అంటే మొన్న బిగ్ బాస్ వేసినప్పుడు ఆమె ఊ అని అరుస్తూనే ఉన్నారు, మేము చూసాం. అట్లా కాకుండా కొంతమంది చాలా పేషెన్సీగా భరిస్తూ ఉంటారు పెయిన్ కూడా, ఇష్టపడి చేయించుకుంటారు. మీరే చెప్పారు కదా, ఇష్టపడి చేయించుకుంటారు కాబట్టి ఎంతైనా పెయిన్ బేర్ చేస్తారు. కొంచెం ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, బట్ మేము కూడా చాలా కేర్ఫుల్ గా జెంట్లీగా స్మూత్ గా వచ్చేలాగా, అంటే వాళ్ళని ఎక్కువ హర్ట్ చేయకుండా ఒక్కొక్క ప్లేస్ ని బట్టి ఒక్కొక్క ప్రెజర్ ఇచ్చేసి కోఆపరేట్ చేస్తాం మేము కూడా. సో అలా ఉంటుంది. అంటే నేవల్ మీద కూడా వేయించుకున్న వాళ్ళు ఉన్నారు, బ్రెస్ట్ మీద కూడా వేయించుకున్న వాళ్ళు ఉన్నారు. ఎవరు ఎక్కడ వేయించుకుంటారు అనేది వాళ్ళ ఇష్టం బట్టి. కానీ ఎక్కడైనా వేయొచ్చు అంటారు, ఈ ప్లేస్ లో వేయకూడదు అనేది లేదా? అంటే మాక్సిమం ఇప్పుడు ఇలాంటి ప్లేస్ ఈ స్కిన్ లో టాటూస్ అంత నీట్ గా అండ్ పర్ఫెక్ట్ గా రాదు, అది వస్తుందన్న గ్యారంటీ కూడా లేదు. అరిచేతిలో పాదానికి ఫుట్, సో అలాంటి ప్లేసుల్లో మనకి రాదు. అండ్ ఇలాంటి వ్రింకిల్స్ లాంటివి ఇలాంటి ప్లేస్ లో క్లారిటీగా రాదు. ఎన్ని టైప్ ఇలాంటి ప్లేస్ లో పర్ఫెక్ట్ గా రాదు. జాయింట్స్ మిగతా అంత ప్లేస్ లో ఓకే వస్తుంది, మనకి ఇక్కడ కూడా వస్తుంది, ఎక్కడైనా వస్తుంది. ఇయర్ కి కూడా చేస్తాం, లిప్ లోపల కూడా చేస్తాను, నాలుక పైన కూడా చేస్తారా? నేను చేయలేదు ఇంతవరకు, అదొకటి చేయలేదు. అదొకటి ఐస్ లో కూడా చేస్తారు, ముంబైలో కూడా చేపించుకున్నారు. ఐస్ లో కూడా చేశారు, ముంబైలో చేపించుకున్నారు, బట్ మేమైతే ఐస్ టంగ్ ఇంతవరకు చేయలేదు. చాలా కేర్ గా చేయాలి ఐస్ ఇట్లాంటివన్నీ కూడా. అది ప్రొసీజర్ నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ కూడా నాకు లేదు ఫస్ట్ థింగ్. నేను ట్రై కూడా చేయలేదు. ఐస్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఆర్గన్ ఇన్ ద బాడీ. ఇప్పుడు నా టాటూ ఉన్న టాటూని చూసుకోవాలన్నా కూడా అది చాలా ఇంపార్టెంట్ కదా. సో ఐస్ లేకుండా మనం ఏం చేయలేము. సో అలాంటి ఆర్గన్ తోటి ప్లే చేయడం నాకు ఇష్టం లేదు. అందులో నేను బిఎస్సి సైన్స్ స్టూడెంట్, ఐ నో ద వాల్యూ ఆఫ్ ఆర్గన్స్. ఓకే, ఎక్కడ కంప్లీట్ చేశారు ఎడ్యుకేషన్ అంతా? నాది స్కూలింగ్ సెక్రెట్ హార్ట్ స్కూల్, అండ్ కాలేజ్ తో వచ్చేసి సికింద్రాబాద్ పద్మారావు నగర్ ఎస్పీ కాలేజ్. అంటే ఇప్పుడు బిగ్ బాస్ లోకి వెళ్ళొచ్చాక ఇంకా ఎక్కువ మందికి మీరు తెలిసారు, చాలా మంది. అంటే నా ఓల్డ్ క్లయింట్స్ కూడా చాలా ఎలా అప్రిషియేట్ చేశారంటే, యు ఆర్ ద వర్త్, సో మీకు ఇలాంటిది ఉండాల్సిందే అని చెప్పేసి అలాంటి టాక్ వచ్చింది. చాలా అప్రిషియేట్ చేశారు, చాలా నా ఓల్డ్ కొలీగ్స్ కానీ నా స్టూడెంట్స్ కానీ అందరు వాళ్ళ స్టేటస్ పెట్టుకొని ఈజ్ మై బాస్, ఈ టౌట్ మీ లైక్ దిస్. సో అందరు ఇంకా అలా. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏమన్నా? మా ఫ్యామిలీ మెంబర్స్ ఫుల్ హ్యాపీ. వాళ్ళకి ఎప్పటి నుంచో నా వర్త్ తెలుసు. ఐ టేక్ కేర్ ఆఫ్ మై ఫ్యామిలీ సిన్స్ లాంగ్ టైమ్. నేను 12 years నుంచి ఒకటే ఫీల్ ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నానంటే ఐ రెస్పెక్ట్ మై ఫ్యామిలీ. దట్స్ వాట్
అంటే మీరు అన్నట్టు 12 ఇయర్స్ నుంచి ఇదే చూస్ చేసుకున్నారు. ఎస్ అంటే ఒక పని మీద వెళ్తే అది అనేది మనకి ఫలితం అనేది దొరుకుతుంది అంటారు, అటు ఇటు అడుగులు వేయకుండా. అంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది. ఇంకొకటి నేను ఈ ఫీల్డ్లో హ్యాపీగా ఉన్నాను. సో ఏదైనా బోర్ అంటే హ్యాపీ, నాకు బోర్ అనేది లేదు. ఎప్పుడైనా బయటకు వెళ్తే ఫోటోగ్రఫీ అట్లాంటివి చేసుకుంటాను. డ్రైవింగ్ ఇష్టం నాకు. అంతేగాని ప్రొఫెషన్ వదిలిపెట్టి వేరే ఫీల్డ్లో అంత ఎంజాయ్ చేయాల్సిన అవసరం నాకు లేదనిపించింది. నేను ఇన్ని ఇయర్స్ నుంచి నేను ఇక్కడ ఉన్నానంటే మై ఇన్కమ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఐఎమ్ సో హ్యాపీ. ఓకే, అంటే రోజుకి ఒక ఇద్దరైనా వస్తారా కస్టమర్స్ అట్లా? యాక్చువల్లీ నా దగ్గర చాలా మంది స్టాఫ్ ఉండేవాళ్ళు. సో వాళ్ళు ఉన్నప్పుడు అయితే మేము రోజు 10, 15, 20 టాటూస్ కూడా వేసేవాళ్ళం. ఇప్పుడు నాకు బిగ్ టాటూ ఉంటే ఇప్పుడు నేను నా అసిస్టెంట్ ఒకరు ఉన్నాం, ఇద్దరము. బిగ్ టాటూస్ అంటే తను వచ్చి స్మాల్ టాటూస్ చూసుకుంటాడు, నేను బిగ్ టాటూస్ చూసుకుంటాను. లేదు మొత్తం నేను చూసుకోవాలంటే నేనే చూసుకుంటాను. బిగ్ టాటూ లేకపోతే స్మాల్ టాటూస్ కూడా మొత్తం నేనే చూసుకుంటాను. అండ్ నా దగ్గర వర్క్ చేసే ఏ పర్సన్ అయినా సరే స్టాఫ్ మినిమం 2-3 ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే ఉంటారు. అది కూడా నా కింద మళ్ళీ ఒక 3 months అసిస్టెంట్గా చేస్తేనే, లేదంటే డైరెక్ట్ నేను, ఎందుకంటే నా క్లయింట్స్ ఈజ్ వెరీ అఫిషియల్. సో వాళ్ళ బాడీ పైన నేను రిస్క్ తీసుకోలేను, నా స్టూడియో నేమ్ బ్యాడ్ చేసుకోలేను. అంటే పచ్చబొట్టు అనగానే పచ్చ కలర్ అని మనకు తెలుసు, ఆ కలర్ లో ఏమైనా చేంజెస్ వచ్చినాయి? యాక్చువల్లీ ఎవరికి తెలియని లాజిక్ అడిగారు. యాక్చువల్లీ పచ్చబొట్టు అనేది ఓల్డ్ ట్రెండ్ మన తెలుగులో. ఒక్కొక్క లాంగ్వేజ్ లో ఒకటి ఉంది, ఇంగ్లీష్ లో టాటూ అంటారు. సో అంతే వేరియేషన్. సో యాక్చువల్లీ అప్పటి నుంచి అయినా సరే జనరేషన్లో, ఇప్పటికైనా సరే నేను చూసిన జనరేషన్లో మనకి యూజ్ చేసేది కంప్లీట్లీ ఆర్గానిక్ బ్లాక్. కంప్లీట్ బ్లాక్ డిప్. వన్స్ మనం సెకండ్ లేయర్ ఇంజెక్ట్ అయినాక మన ఎపిడెమిక్ స్కిన్ లో టాప్ లేయర్ ని బట్టి, ఆ స్కిన్ టోన్ ని బట్టి ఆ కలర్ అనేది కొంతమందికి బ్లూయిష్ ఆర్ గ్రీనిష్ లకి అలా వస్తుంది. సో ఈ పచ్చ కలర్ ఉంటది పచ్చబొట్టు అనేది, అది ఇంతవరకు ఎవరికి క్వశ్చన్ అడగలేదు, నేను కూడా ఎవరికి చెప్పలేదు. యాజ్ యాంకర్స్ మీకే వచ్చింది ఫస్ట్ ఆ డౌట్. కంప్లీట్ బ్లాక్, ఆర్గానిక్ బ్లాక్. సో శాంపుల్ చూపించాలంటే మీకు చూపిస్తాను. జెడ్ బ్లాక్ ఉంటుంది, దానిపైన కూడా బ్లాక్ అని ఉంటుంది. వీటిలో కూడా బ్రాండెడ్ ఉంటాయా? బ్రాండ్, టాప్ అండ్ బ్రాండ్స్ చాలా బ్రాండ్స్. ఎక్కడి నుంచి తీసుకొస్తారు? అంతా యూఎస్ఏ అండి. మొత్తం యూఎస్ఏ. ఒక గ్లౌజ్, టిష్యూస్ మాత్రమే మనది, అంతే. మిగతా ప్రోడక్ట్ మొత్తం యూఎస్ఏ. చాలా కాస్ట్ కూడా ఉంటుంది. కాస్ట్ ఉంటుంది అండ్ హైజీనిక్ ఉంటుంది. ఎక్స్పైరీ డేట్ తో సహా ఉంటుంది ప్రతి దానిపైన. మేము క్లయింట్స్ కి ప్రజెంటేషన్ చేస్తాం ఫస్ట్, బిఫోర్ స్టార్ట్ ద టాటూ. దిస్ ఇస్ ద ఎక్స్పైరీ డేట్ అనేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతనే మేము వర్క్ స్టార్ట్ చేస్తాం. ఓకే, మరి కలర్స్ అన్ని ఏంటి? గ్రీన్, రెడ్, ఇవన్నీ అన్ని కలర్స్ ఉంటాయి డిపెండింగ్ ఆన్ స్కిన్ ఫినిష్. అన్ని కలర్స్ మేము యూస్ చేస్తాం. ఆ మెషిన్స్ మాకు వాటి గురించి ఏం చెప్తారా? ఇందులో టైప్ ఆఫ్ మెషిన్స్ ఉంటాయి. ఈజీ మెథడ్ కి పెన్ టైప్ మెషిన్స్ ఉంటాయి, ఓల్డ్ మోడల్ కాయిల్ మెషిన్స్ అని ఉన్నాయి, రోటరీ మెషిన్స్ అని చాలా టైప్స్ ఉంటాయి ఇందులో కూడా. యా, అంటే మీరు ఇప్పుడు వేసిన చిన్న టాటూ అయితే దాన్ని బట్టి ఛార్జ్ చేస్తారు, పెద్దదానికి ఎక్కువ ఛార్జెస్ అనే ఉంటాయి. అంటే కస్టమర్లు ఒక్కొక్కరు మీ దగ్గరికి, మీరు అన్నారు కదా చాలా మీ దగ్గరికి వచ్చే వాళ్ళు ఇదిగా ఉంటారని, అయితే మరి మీరు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వేస్తారా? అందరు ఇక్కడికి రాలేరు, నో హోమ్ సర్వీస్, వాళ్ళ ఇంటికి వెళ్ళరా? నో హోమ్ సర్వీస్, అసలు హోమ్ సర్వీస్ ఎవరైనా మీ దగ్గరికి రావాల్సిందే. నేను ఒకే ఒకరు చేశానండి హోమ్ సర్వీస్. సో అది కూడా తను 84 years లేడీ. She can't even walk. She is in a wheelchair. So she is very educated. తను ముంబై లేకపోతే ఫారెన్ లో ఉంటుంది, తక్కువ టైంలో బంజారాయిల్స్ లో ఉంటారు. నాకు నేమ్ కరెక్ట్ గుర్తుకు రావట్లేదు. 84 years ఆమె గూగుల్లో మా గురించి స్టడీ చేసి 2019 or 20 నాకు కరెక్ట్ గుర్తులేదు చేసి మా స్టూడియోని మొత్తం ఫోటోలు కూడా గూగుల్లో నుంచి చూసి, బేటా మీకు స్టెప్స్ ఉన్నాయి, వీల్ చైర్ రావడానికి లోపలికి పాసిబిలిటీ లేదు, ఐ కాంట్ కమ్, బట్ నా లైఫ్లో ఒక చిన్న టాటూ వేసుకోవాలన్నది నా లైఫ్లో ఒక డ్రీము, నా కోసం ఇది ఒకటి చేసి పెడతావా, నీకు ఎంతైనా అమౌంట్ ఇస్తాను అంటే, మేడం నేను ఎంతవరకు ఇచ్చానంటే, బేటా నేను వచ్చేది ఉంటే నేనే వచ్చేవాడిని, నీ గురించి విన్నాను, బట్ నీతో నేర్పించుకోవాలని ఉంది అని చెప్తే, సరే తను నడవలేదు, తన ఒక్కరి కోసం మాత్రం నేను హోమ్ సర్వీస్ చేశాను. ఈవెన్ నా సిస్టర్ వేయించుకున్నారు, నా ఫ్యామిలీ మెంబర్స్ వేయించుకున్నారు, అందరు స్టూడియోకి వచ్చే వేయించుకోవాలి. అంటే దాని కంఫర్ట్, లగ్జరీ. ఏం వేయించుకున్నారు? మీనింగ్ ఏమొచ్చింది? తను ఒక జోడియాక్ సైన్ వేయించుకున్నారండి, ఒక రాశి, తెలుగులో చెప్పాలంటే తన రాశి వేయించుకున్నారు, ఇక్కడ వేయించుకున్నారు. అంటే 84 years లో అంటే స్కిన్ అది కొంచెం లూజ్ ఉంటుంది, కష్టం అవుతుంది. బట్ షీఈస్ వెరీ హ్యాపీ. అండ్ ఆఫ్టర్ దట్ 1 year తర్వాత ఇంకో టాటూ వేయించుకున్నారు, మళ్ళీ హోమ్ సర్వీస్. అంటే మీ దగ్గర ఉన్న కస్టమర్ లో అతి ఏజ్ ఎక్కువ ఉన్న ఆవిడే అనుకుంటా. హైయెస్ట్ ఆమె,
అతి తక్కువ ఉన్న ఏజ్ వాళ్ళు ఎవరు బిలో 18 మేము టాటూ చేయము, 18 బిలో 8. అస్సలు చేయం, ఇంపాసిబుల్. ఓకే, ఏంటి ప్రాబ్లం ఏమన్నా? ప్రాబ్లం అంటే ఇప్పుడు వాళ్ళ ఓన్ డిసిషన్ వాళ్ళ బాడీ మీద తీసుకోవడానికి వాళ్ళకి రైట్స్ లేవు. ఇది వాళ్ళ బాడీ. 18 ఇయర్స్ తర్వాత వాళ్ళ బాడీని వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు, ఎక్స్పోజ్ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, మ్యారేజ్ చేసుకోవచ్చు. సో మన లా అది. సో మేము అది 100% ఫాలో అవుతున్నారు. ఒకవేళ వాళ్ళ పేరెంట్స్ ఉండి ఫోర్స్ చేసి ఒక పేపర్ పైన రాసి మాకు ఇచ్చి సంథింగ్, కొంతమంది ఇలా అనుకుంటారు నజర్ తలగకుండా అన్నర్గా టైప్స్ ఇలా ఉంటాయి, అలాంటిది ఏమైనా వేయించుకోవాలనుకుంటే అంతేగాని మా ఓన్ డిసిషన్ వాళ్ళ ఓన్ డిసిషన్ బిలో 18 ఉండదు. మీకు బెస్ట్ టాటూ అవార్డ్స్ ఏమైనా వచ్చాయా? బెస్ట్ టాటూ అవార్డ్స్ అంటే నేను ఎప్పుడు టాటూ అన్ని ఇయర్స్ నుంచి నేను వర్క్లో ఉన్నాను కానీ నేను ఆర్టిస్ట్ అనుకోలేదు. ఎందుకంటే నా సీనియర్స్ కానీ నా బాస్ కానీ ఎవరైనా సరే నన్ను ఏమన్నానంటే యూ లర్న్ మోర్, ఇంకా నేర్చుకో ఇంకా నేర్చుకో ఇంకా నేర్చుకో. నేను కూడా అన్ని ఇయర్స్ నుంచి చేసి నేను ఎంత చేసినా ఇంతనేమో అనుకున్నాను, అంటే నాకు అంత వర్త్ లేదేమో అనుకున్నాను. సడన్గా ఒక అతను గూగుల్లో ఒక రివ్యూ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత కూడా నేను ఆ రివ్యూ నేను చదవలేదు. తను విజయవాడ దగ్గర ఎక్కడ ఉంటారు, తను వెళ్తూ కార్ ఆపుకొని మళ్ళీ నా స్టూడియోకి వచ్చాడు. నీకోసం ఒక రివ్యూ ఇచ్చాను చూసావా అన్నాడు. లేదు సార్ నేను చూడలేదని చెప్పాను. ఆయన స్టూడియోలో మొబైల్ ఓపెన్ చేసి నాకు తెలుగు రాదేమనుకొని అతను చదివి వినిపిస్తున్నాడు. నేను మా అమ్మని కోల్పోయాను, నా అమ్మని నాతో పాటు నా బాడీలో నువ్వు నా లైఫ్ లాంగ్ ఇచ్చావు, నా అమ్మ నాతో లైఫ్ లాంగ్ ఉంటుంది. సో అలాంటి అమ్మని నాకు ఇచ్చినందుకు నీ ఇలాంటి గ్రేట్ ఆర్టిస్ట్ నేను ఎప్పటికీ మర్చిపోలేను అన్న. ఆ రోజు నేను అనుకున్నాను నాకు కూడా ఒక వర్క్ వచ్చు, నేను కూడా ఆర్టిస్ట్ అని. అప్పటి వరకు నేను ఎప్పుడు ఆర్టిస్ట్ అనుకోలేదు, ఇప్పుడు కూడా అనుకోను. బట్ అది ఒక్కటి అన్నాక నాకు కొంచెం ఒక పుషప్ దొరికింది. ఓ నేను కూడా మంచి ఆర్టిస్ట్నే అన్న పుషప్ వచ్చింది. అప్పటి నుంచి నాకు ఒక కాన్ఫిడెన్స్. ఓకే, దాని తర్వాత నాకు డైమండ్స్ వచ్చాయి, మంచి క్లోత్స్ వచ్చాయి, షూస్ వచ్చింది, వాచ్ వచ్చింది, గిఫ్ట్స్ ఇవన్నీ ఇంకా చాలా. డైమండ్, ఈ డైమండ్ కూడా శ్రీనివాస్ గారు అని నా దుబాయ్ లో ఉంటారు. సో అది కూడా క్లయింట్ ఇచ్చారు. చాలా ఈవెన్ ఇది కూడా ఒక గిఫ్ట్ ఇక్కడ ఉన్న థింగ్స్ లో కొన్ని అలాంటివి. అంటే ఈ 12 సంవత్సరాల్లో ఏమేమి మార్పులు వచ్చినాయి? టాటూస్ లో వేసే విధానమా, ఆ నీడిల్సా, ఎట్లాంటి మార్పులు వచ్చినాయి? మిషనరీ సపోజ్ ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే మనకి ఇంతకుముందు ఓన్లీ మాన్యువల్ కార్ ఉండేది మ్యామ్, ఇప్పుడు ఆండ్రాయిడ్ కార్ వచ్చింది. అంటే స్మూత్నెస్ అనేది పెరుగుతూ ఉంటుంది. అండ్ మేము కూడా ఆటో ఎన్ని ఇయర్స్ ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తే అంత షార్ప్నెస్, ఇంకా అంత ఫినిషింగ్. టాటూ ఆర్టిస్ట్కి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే అంత బెస్ట్, ఎంత ప్రాక్టీస్ ఉంటే డైలీ అంత బెస్ట్. సో అలాగే ఇది కూడా అంతే. అంతేగాని మన చేతిలో వర్క్ లేనిది ఎంత అఫీషియల్ కార్ మెయింటైన్ చేసినా వేస్ట్, నేను ఎంత మంచి టాటూ మిషన్ యూజ్ చేసినా వేస్ట్. సో అదే బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరి దగ్గర నుంచి? అదే చెప్పాను కదా, అందరేనా? ఇంకా నాకు మంచి యాంకర్స్ వాళ్ళందరి నుంచి వచ్చింది. బట్ అంతకంటే బెస్ట్ నేను ఇంకెవరి దగ్గర నుంచి తీసుకోవాలి. ప్రదీప్ గారికి ఏం వేశారు? ఆయన చాలా రిజర్వ్డ్ గా ఉంటారు. తన ఇక్కడ ఈగల్ టాటూ, ఈగల్ టాటూ పైన ఒక రెడ్ మార్క్. లాస్ట్ గారికి వాళ్ళ షోలో వాళ్ళ హస్బెండ్ నేమ్ పైన క్రౌన్ వేసింది. చాలా సేపు పట్టి ఉంటుంది అయితే, టైం టేకింగ్ కదా. షోలో నేను ఆల్మోస్ట్ 2 hours వర్క్ చేశాను 2 hours తెలుగులో. ఓకే. ఇంకా శాలిని పాండే గారికి అర్జున్ రెడ్డి మూవీ అయిపోగానే విత్ ఇన్ 10 days లో చేశాను. ఇక్కడ లెగ్ పైన మాస్క్ తో ఉంటుంది, డ్రామా అనేసి స్మైల్ అండ్ క్రయింగ్ ఒక మాస్క్ ఉంటుంది, ఆర్టిస్టిక్ సింబల్. ఆ సింబల్ వేసుకున్నారు కాల్కి. ఓకే, సూపర్. అంటే మిమ్మల్ని ముందు అప్రోచ్ అవుతారా ఫోన్ లో, మేము వస్తామని చెప్తారా? చాలా మంది ముందు అప్రోచ్ అయ్యి అపాయింట్మెంట్ తీసుకోవాలి, డైరెక్టర్ రారు. ఇప్పటి వరకు చేశారు కదా, మరి మీ ఫీల్డ్ మీకు ఎంత వరకు సాటిస్ఫాక్షన్ ఇచ్చింది? ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్. దట్స్ వాట్ నేను 12 years ఈ ఫీల్డ్ లో. సాటిస్ఫాక్షన్ లేకపోతే నేను ఉండేవానే కాదు. అవునా? ఇంకా ఏమైనా నేర్చుకోవాల్సింది ఉందనుకుంటున్నారా ఈ ఫీల్డ్ లో? ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బెస్ట్. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఇంప్రూవ్మెంట్. నేర్చుకునే కొద్ది నేర్చుకున్నంత. టాటూలో ఎంత టైం స్పెండ్ చేస్తేనే అంత బ్యూటీ వస్తుంది, హరీబరీలో ఉండదు. మీ దగ్గర టాటూ నేర్చుకోవడానికి, వేయించుకోవడానికి కాదు, నేర్చుకోవడానికి వచ్చే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? వాళ్ళకి ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉందో లేదో చూస్తామండి. ఇంట్రెస్ట్ ఉంటేనే రమ్మంటాం, లేకపోతే మనీ వేస్ట్. వాళ్ళ టైం వేస్ట్, నా టైం కూడా వేస్ట్. ఇంకోటి నాకు వర్క్ నేర్చుకోకపోతే ఇరిటేషన్ వస్తుంది ఎవరైనా సరే. వర్క్ నేర్చుకుంటే నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంటాను ఇన్నర్గా. సో అదే చెప్తాను, వర్క్ ఏ వర్క్ అయినా మేడం నేర్చుకుంటే అది లైఫ్లో ఎప్పటికైనా యూజ్ అవుతుంది. ఎంత కూల్గా ఉన్న డేవిడ్ గారికి ఎప్పుడైనా కోపం వస్తుందా? కోపం చెప్పాను కదా, స్టూడెంట్స్ విషయంలోనే వస్తుంది, ఇంకే విషయంలో రాదు. క్లయింట్ దగ్గర అయితే చాలా పేషెన్స్, ఆల్మోస్ట్ 1 hour అయినా పేషెన్స్ ఉండమంటే ఉంటాను, ఏది ఇరిటేషన్ లో కూడా. ఇంకా అది మీకు నచ్చే కలర్
నాకు డ్రెస్సింగ్ లో అయితే బ్లాక్ అండి. బ్లాక్, అందుకే అదే రెడీగా ఉన్నారు నేను మాక్సిమం అంతా బ్లాక్. మాక్సిమం. ఓకే, నచ్చిన హీరో? నచ్చిన హీరో అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్. ఓకే, ఇష్టపడే తమిళ్ అయితే అజిత్ వెరీ ఫేవరెట్. అజిత్ గారు, సూపర్. హీరోయిన్స్ లో? హీరోయిన్స్ లో అయితే అంత లేరండి. ఓన్లీ హీరోల వరకే ఉంటారు, ఎందుకు అబ్బాయిలు అసలు? అలా ఏం లేదు, హీరోయిన్స్ కూడా ఉన్నారు. బట్ హీరోయిన్స్ అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూడండి, అల్లు అర్జున్ గారు చూడండి, అజిత్ గారు చూడండి, సల్మాన్ ఖాన్ చూడండి, దే ఆర్ స్టాండింగ్ ఫర్ లాంగ్ టైం. ఇప్పుడు ఏ హీరోయిన్ చూసినా 3 years ఇక్కడ 3 years మళ్ళీ కొత్త హీరోయిన్ వస్తున్నారు. ఏ హీరోయిన్ కానీ ఇది చేయాలి. చిన్నగా ఉన్నప్పుడు అయితే కేట్ విన్స్లెట్, టైటానిక్ మూవీ హీరోయిన్. సూపర్. అంటే వీళ్ళకి నేను టాటూ వేయాలనే కోరిక మీకు ఉండే ఉంటుంది మనసులో, అట్లా ఏమైనా కోరుకుందా? అలా లేదు, ఏం లేదు. నాకు రెస్ట్ ఏమి ఉండదు అసలు. కాకపోతే అలాంటి వాళ్ళకి వేసినప్పుడు కొంచెం, ఇప్పుడు సెలబ్రేట్ కేసు ఒక చిన్న హ్యాపీ ఫీలింగ్ ఉంటుంది. బట్ ఈ పర్టికులర్ వీళ్ళకి వేయాలనేది మాత్రం నాకు ఏ రోజు అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఒకప్పుడు మన సెలబ్రిటీస్ అందరూ మన దగ్గర ఎక్కువ టాటూ వేయించుకునే వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే అందరికి ఈజీ టు ఫ్లై అయిపోయింది. సో ఇంకోటి, ఇక్కడ ఈ ప్లేస్ లో ఎక్కడికి వచ్చినా వాళ్ళకి బౌన్సర్స్ కావాలి, ఇవన్నీ కావాలి, చాలా ప్రాబ్లం అవుతుంది. సో మేమేమో హోమ్ సర్వీస్ చెయ్యము. సో అలాంటప్పుడు వీళ్ళు ఎక్కువ ఫారెన్ కంట్రీస్ చూస్ చేసుకుంటారు. ఎందుకు హోమ్ సర్వీస్ చేయనని పెట్టుకున్నారా ఏంటి? ఒకటి హోమ్ సర్వీస్ ఏంటంటే కాన్సన్ట్రేట్ చేయలేము మేము. మాకు ఒక సపరేట్ లైటింగ్ ఉండాలి, మాకు డిస్టర్బెన్స్ ఉండదు, మా ఫీల్డ్ లో మేము ఉండాలి. అండ్ వాళ్ళకి కూర్చోవడానికి ఆ టాటూ కూడా కంఫర్ట్ పొజిషన్స్ ఉంటాయి. ఒక్కొక్క ప్లేస్ కి ఒక్కొక్క పొజిషన్, అలాగా బెడ్, ఆ సిట్టింగ్ బెడ్ అనేది మేము అరేంజ్ చేయాలి. అలాంటి అన్ని కంఫర్ట్ ఉంటేనే టాటూ అనేది ప్రాపర్గా వస్తుంది. మాకు ఈజీ ఉంటుంది, వాళ్ళకి కూడా అవర్స్ ఆఫ్ టైం కూర్చోడానికి ఈజీ ఉంటుంది. సో హోమ్ సర్వీస్ లో ఎన్ని ఫెసిలిటీస్ ఉండవు, కొన్ని పట్టుకెళ్ళగలరు అంతవరకు. అవును. యాక్చువల్లీ టాటూ అనేది హోమ్ సర్వీస్ చేయించుకోవడం చాలా, నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్, అంటే అందరి ఒపీనియన్ తెలియదు, పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు. నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్ ప్రకారం హోమ్ సర్వీస్ ఇస్ వెరీ స్టూపిడ్ చాయిస్. నాకు తెలిసి, అంటే ఇట్ మీన్స్ ఇస్ రాంగ్ ఆర్ రైట్, ఐ డోంట్ నో. నాకు తెలిసి అయితే, నాకైతే అంత కంఫర్ట్ ఉండదు. సార్ ఇవి కొంచెం మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇవి టాటూ మిషన్స్ అండి. సో ఇందులో ఇప్పటి వరకు మామూలుగా మన అన్ని సినిమాలో కానీ ఎక్కడ చూసినా బయట ఒక జుమ్ అని సౌండ్ వస్తూ ఉంటుంది. సో అలాంటి సౌండ్ వచ్చేసి చేసే, ఇది చాలా ఓల్డ్ నుంచి ఎప్పటి నుంచో ఉందన్నమాట. సో ఇది ఆ మిషన్. దీంట్లోనే కొంచెం ఇటువంటి ఇయర్ ప్లేస్ లో కానీ ఎక్కడైనా సౌండ్ రాకుండా, క్లయింట్ కి ఇరిటేట్ లేకుండా చేయడానికి సౌండ్ ప్రూఫ్ అన్నమాట ఇది. దీన్ని రోటరీ అంటాము, వీటిని కాయిల్ మిషన్ అంటాము. అండ్ దిస్ ఆల్ కాయిల్ మిషన్స్. దిస్ ఇస్ మై వెరీ ఓల్డ్ కలెక్షన్. అండ్ దిస్ ఇస్ పెన్ మిషన్. సో ఇది ఏంటంటే వైర్లెస్ అన్నమాట, వైర్లెస్ అండ్ వెరీ ఈజీ టు వర్క్ ఎనీవేర్. సో అండ్ ఇది కూడా సౌండ్ ప్రూఫ్ అనమాట. సో ఆ కంఫర్ట్ ఉంటుంది. సో మనం ఎక్స్పీరియన్స్ బట్టి మనకు నచ్చిన మిషన్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఏ మిషన్ యూజ్ చేసినా సరే ఎక్స్పీరియన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఎన్ని ఇయర్స్ అవుతాయి ఓల్డ్ అంటున్నారు? నాది కలెక్షన్, ఇది నా ఒరిజినల్ మిషన్. సో వాడేది పక్కకుంది. సో ఇది యాంటిక్ ఓల్డ్. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ 2012 అనుకుంటాను. సో ఇది వచ్చేసి 2016. సో ఇది వచ్చేసి 2014 or 13. సో అండ్ ఇది వచ్చేసి ఇప్పుడు మూవీస్ చూస్తాం కదా, మూవీస్ లో సెలబ్రిటీస్ కి టాటూస్ ఉంటాయి. సో ఆ టాటూస్ అన్ని ఈ బ్రష్ అన్నమాట, పెయింట్ బ్రష్. దీనికి కింద ఒక సిలిండర్ ఉంటుంది, అందులో కలర్ ఫిల్ అయి ఉంటుంది. ఇది ఓన్లీ టెంపరరీ 1 or 2 days స్టే ఉంటుంది. సో ఇప్పుడు మూవీస్ లో మనం చూసేవన్నీ ఇదే అన్నమాట. పర్మనెంట్ ఇది కాకుండా టెంపరరీ సెపరేట్ సెటప్ ఉంటుంది. దీని వల్ల ఎలాంటి ఇది అసలు పెయిన్ రాదు, చాలా కూల్ ఉంటుంది. చేస్తుంటే వేయచ్చు, నొప్పి ఉండదు, కూల్ పర్మనెంట్ కాదు కాబట్టి సెటప్ చేయండి. సరే చూద్దాం. ఓకే. సో ఇప్పుడు రీసెంట్ గా రాబిన్ హుడ్ లో కూడా మొత్తం నేను ఆల్మోస్ట్ ఒక 80 days వర్క్ చేశాను. 80 days రాబిన్ హుడ్ లో. దాదాపు మెయిన్ విలన్ దేవదత్ గారికి, అతని అసిస్టెంట్స్ కి, విలన్స్ కి అలా పర్ డే చాలా మెంబర్స్ చేసాం టాటూస్. అండ్ జీబ్రా సత్యదేవ్ గారి మూవీలో కూడా నేనే చేశాను. అండ్ ఇంకా వరుణ్ సందేశ్ గారిది విరాజి సినిమా కూడా నేనే చేశాను. అండ్ శ్రీరామ్ గారిది ఏదో కన్నడ మూవీ, తెలుగు డబ్బు మూవీ, తెలుగు హీరో, దానికి నేనే చేశాను. ఇంకా వెబ్ సిరీస్ కి చాలా చేశాను. అవి ఇంకా కొన్ని చేశాను, కానీ అవి రిలీజ్ చేశారు. మీ స్టూడియోలో ఒక్క ఫోటో కూడా పెట్టుకోలేదు మీరు. టెంపరరీ టాటూస్ పెట్టాను, నేను పర్మనెంట్ టాటూ ఆర్టిస్ట్. ఈ టెంపరరీ టాటూస్ కూడా నేను ఎందుకు చేస్తానంటే, ఎవరికైతే
అక్కడ ఉన్న మేకప్ మ్యాన్స్ కానీ ఎవరికైనా ఆ డిజైన్స్ కొంచెం బిగ్ సైజ్ ఉండి రాకపోతేనే నేను చేపిస్తాను నాతోటి. ఆ డైరెక్టర్కి నచ్చిన డిజైన్ అక్కడ ఎవరైనా చేయలేకపోతేనే నాకు ఆపర్చునిటీ వస్తుంది. లేదంటే మేకప్ మ్యాన్స్ మాక్సిమం చేసేస్తారు. 3 days తర్వాత ఇది రిమూవ్ అయిపోతుంది. మనం 1 day లో కూడా రిమూవ్ చేసుకోవచ్చు. 1 day లో కూడా మనం రిమూవ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, లేదంటే లేదంటే 2 to 3 days ఛాన్స్ ఉంది. ఓకే సో అది ఓకే సో మాకు ఏదైనా బిగ్ డిజైన్ వాళ్ళకి కష్టమైన డిజైన్ మాత్రమే నాకు ఇస్తారు. దాన్ని నేను ప్రీ ప్లాన్డ్ గా సైజెస్ అన్ని తీసుకొని వెళ్ళి ఆ మూవీ డైరెక్టర్ కి ఒకసారి ప్రెజెంటేషన్ ఇవ్వాలి. సార్ ఇలా వస్తుంది, ఇలా ఉంటుంది అని చెప్తే అప్పుడు ఆయన ఓకే చేస్తే ఆ కాంటాక్ట్ నాకు వస్తుంది. సూపర్ సో అలా వర్క్ చేస్తాను. సూపర్ అండి. థ్యాంక్ యూ. చాలా బాగా మాకు మా ప్రేక్షకుల కోసం ఇంత చాలా డీటెయిల్డ్ గా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ యువర్ ఛానల్. థ్యాంక్ యూ సార్.